నెల్లూరు జిల్లా దొత్తులూరు మండలంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో ఆత్మీయ సమావేశ పరిచయ కార్యక్రమాన్ని మండల కన్వీనర్ పి వెంకటరత్నం అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకర్ల మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఐపీసీ సెక్షన్లు తెలిసే విధంగా అక్రమ కేసులు బనాయించారని, అంతకు మించి వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అభివృద్ధి శూన్యమన్నారు. 1983 నుండి పార్టీ కొరకు నిరంతరం శ్రమించిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఆశీర్వదించాలని కోరారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కంపం విజయరామిరెడ్డి మాట్లాడుతూ ఆనిముత్యం లాంటి సురేష్ మన మెట్ట ప్రాంతానికి రావడం మన అదృష్టమన్నారు. గతంలో వెంకయ్యనాయుడు ఇదే నియోజకవర్గం నుంచి గెలిచి జాతీయ స్థాయికి ఎదిగాడని, అదేవిధంగా కాకర్ల సురేష్ కూడా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం దుత్తులూరు మండల నాయకులు కాకర్ల సురేష్, కంపం విజయరామిరెడ్డిని గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చీకుర్తి రవీంద్రబాబు, మాజీ జెడ్పీటీసీ చీతర్ల మల్లికార్జున, తెడ్డుపాడు సర్పంచ్ బోయపాటి వెంకటరత్నం, కొత్తపేట ఎంపీటీసీ తాళ్లూరి దయానందం, నాగిరెడ్డి, బోబూరి వెంకలరావు, ఐటీడీపీ కన్వీనర్ సింగవరపు సుబ్బారెడ్డి, చల్ల ప్రసాద్, చిన్నపరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆడపడుచులు, యువత, తాత అందరూ సహకారంతో నేను దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ప్రయాణం మొదలు పెట్టడం జరిగింది. కొన్ని కార్యక్రమాలు పెట్టుకొని ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్యరథం అవ్వచ్చు, 29,000 మందిని ట్రీట్ చేయడం జరిగింది. మొత్తం 8 మండలాల్లో అన్న క్యాంటీన్ అవ్వచ్చు, స్కిల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, రకరకాల పెళ్లి కానుకలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, రకరకాల కార్యక్రమాలతోటి నేను దాదాపుగా 1,00,000 మందికి పైగా కలవడం జరిగింది. ఈ వివిధ కార్యక్రమాల్లో, రకరకాల కార్యక్రమాల్లో వాళ్ళు నన్ను భుజం తట్టి ప్రోత్సహించడం జరిగింది. లేదంటే వాళ్ళతో కలిసి ఇంట్లో కూర్చొని మాట్లాడడం జరిగింది. కొన్ని వేల గడపలు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు పడే బాధలు కానీ, వాళ్ళ సమస్యలు కానీ తెలుసుకోవడం జరిగింది. అలాగే నేను ఇక్కడికి రాకముందే ఒక 6 నెలలు సర్వే చేయించుకొని 8 మండలాల్లో ఏం జరుగుతూ ఉంది, అన్ని సమస్యల మీద నాకు స్పష్టమైన అవగాహన వచ్చిన తర్వాత టెక్నాలజీ యూజ్ చేసి, మా డేటా యూజ్ చేసుకొని ఆ ప్రోగ్రామ్స్ అన్ని డిజైన్ చేసి చేయడం జరిగింది. నేను అండగా ఉంటాను. క్లియర్ గా తెలుసు నాకు ఏ కార్యకర్త ఫైనాన్షియల్ గా సఫర్ అయి ఉన్నాడో, ఏ కార్యకర్త ఆరోగ్యంతో వాళ్ళ కుటుంబం నాశనం అయిపోయిందో, పిల్లలను చదివించుకోలేని పరిస్థితి ఉందో, ఏ కార్యకర్త ఉందో నాకు స్పష్టంగా తెలుసు. ఎన్నో వేల గడపలు తొక్కడం జరిగింది, మన కార్యకర్తల గడపలు కూడా. సో ఆ ఉద్దేశంతో చెప్తా ఉన్నాను. నేను లెక్కలు తెలుస్తానని చెప్తే రాజగోపాల్ రెడ్డి అదేదో నేను బూత్ మాట్లాడినట్టుగా దాన్ని విచిత్రంగా చేసి ఆయన ఏం మాట్లాడతారో జనాలకు అర్థం కాదు. ఫస్ట్ ఆయన అసలు ఏం చెప్పదలుచుకున్నారో జనాలకు అర్థం కావటం లేదు. నేను ఒకటి మాట్లాడితే ఆయన ఒకటి మాట్లాడతారు. వెంకటరావు గారు చెప్పినట్టు, అయ్యా మీరు ఏం చేశారు 1.5 years ఇక్కడికి వచ్చి, నా కుటుంబం జోలికి పోవడం నాకు ఇష్టం లేదు. నాకు మన ప్రత్యర్థి ఎవరు? మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు. సో ప్రత్యర్థి మీదనే నేను మాట్లాడతాను. ప్రత్యర్థి ఉదయగిరి కాన్స్టిట్యున్సీకి వచ్చి 1.5 years అయింది, ఇన్ఛార్జిగా వచ్చారు. జలదంకి మండలాల్లో వేల ఎకరాలు ఎండిపోతా ఉంటే కనీసం నీళ్లు తీసుకురాలేకపోయారు మీరు. గవర్నమెంట్ ఉండి కూడా రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యలు, ఏ ఒక్క సమస్యను మీరు అడ్రస్ చేశారు. ఊరికే 2-3 వెహికల్స్ వేసుకొని అటు ఇటు తిరగదని తప్పితే 1.5 years నేను చూస్తానే ఉన్నాను ఏమన్నా చేస్తున్నారని. ఏం చేశారో తెలియదు. మీరు ఏం చేశారో చెప్పమని అడుగుతా ఉన్నాను. దానికి ఏదేదో మాట్లాడి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడి తిట్టినంత మాత్రాన మీరు ఏం చేశారో చెప్పకుండా జనాలు నమ్మేదానికి ఇక్కడ ఎవరు అమాయకులు ఎవరు కాదు. ఉదయగిరి నియోజకవర్గంలో రాజకీయ చైతన్యం విపరీతంగా ఉంది. ఎంతో మంది మేధావులు ఉన్నారు. ఎన్ఆర్ఐలు కాదు, ఇక్కడ నుంచి ఎన్ఆర్యూలు ఉన్నారు. నాన్ రెసిడెంట్ ఉదయగిరి, హైదరాబాద్ లో, బెంగళూరు కుదరుతావు. ఏదేమైనా ఈరోజు మనందరం కూడా ఒక టీం వర్క్గా రామారావుకు గతంలో ఏ విధంగా చేశామో అదేవిధంగా రామారావుకు సురేష్ బాబు చేద్దాం. అదేవిధంగా శేఖర్ రెడ్డి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి సహాయం చేయడం, చంద్రబాబు నాయుడు గారి సమస్యలో తెలుగుదేశం పార్టీలో చేద్దాం. ఆయన కానీ ఆయన సతీమణి కానీ వాళ్ళు సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి మేము సహాయ సహకారాలు అందిస్తామని రావడం. మొన్న ఈ మధ్య వారం రోజుల్లో నేను వేణైతే 10 రోజుల నుంచి మాట్లాడుతున్నా. వేణుగోపాల్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆయన కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థికి ఇక్కడ పోటీ చేశాడు. కావల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. కాబట్టి ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో ఉండే కార్యకర్తలతో సంబంధ బాంధవ్యాలు ఉన్న వ్యక్తి వేణుగోపాల్ రెడ్డి. ఆయన యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకొని, అదేవిధంగా కావ్య కృష్ణారెడ్డి ఆయన ఉదయగిరి వాసి అయినా ఈరోజు
కావలి అభ్యర్థి అయ్యాడు. కాబట్టి ఆయన కావలి అభ్యర్థిగా ఉంటూ ఉదయగిరి ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఆయన సహకారాలు అందిస్తారు. అట్లా చెప్పుకుంటూ పోతే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏడుంటే తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డి.